భగవద్బంధువులారా, ఈరోజు గీతా మహత్యంలోని ఇంకొక మంచి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. గీతే నాకు ఆశ్రయము, ఉత్తమ నివాస మందిరము. ఈ యొక్క గీతా జ్ఞానాన్ని బట్టే నేను 3 లోకాలు పరిపాలిస్తున్నానని భగవానుడు చెప్పుచున్నాడు అనమాట. దాంతోపాటుగా ఈ రోజున మన భగవద్గీతలోని కాలోస్మి లోకక్షయకృత్ అనే ఒక పదాన్ని భగవంతుడు వాడాడు. ఎవరితో? అర్జునుడితో. ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, విశ్వరూప సందర్శన యోగం చూపించాడు, విశ్వరూపం చూపించినప్పుడు కూడా ఈయనలో ఇంకా చెయ్యాలా లేదా అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు, నువ్వు ఎవరిని కూడా చంపకపోయినప్పటికీ కూడా నా దృష్టిలో వాళ్ళని నేను చంపేస్తాను, నేను మహాకాలుడిని, నీకున్న అవకాశం ఏంది? క్రెడిట్ నీది అర్జున, క్రెడిట్ నువ్వు పొందు. నువ్వు చంపకపోయినప్పటికీ ఆల్రెడీ వాళ్ళందరూ నా దృష్టిలో ఎప్పుడో హతమైపోయి ఉన్నారు. కాబట్టి నువ్వు చేయాల్సింది నిమిత్త మాత్రుడివే అని ఈ అర్థంలో తెలియజేస్తున్నాడు. చూడండి, భగవంతుడు ఎంత గొప్పవాడు. ఆయన ఏమీ చేయకపోయినా నువ్వు నిమిత్త మాత్రుడివే అంటే, నువ్వు కత్తి పట్టు నరికి ఆటోమేటిక్గా తలకాయలు తెగిపోతాయి అని అర్జునుడికి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడండి నిజంగా భగవద్గీతలో. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడిని ఎప్పుడైతే నమ్ముకుంటామో, భగవంతుడిని ఎవరైతే పూర్తిగా ఆశ్రయిస్తామో, ఆయనే మన వెనక ఉండి నడిపిస్తాడని చెప్పడంలో ఎంతకన్నా వేరే అర్థం లేదు. జై శ్రీమన్నారాయణ.